హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటో చూసేద్దామా మరి? ఇక ధనత్రయోదశి అయితే వస్తుంది కదా! చాలామంది బంగారు, వెండి కొనాలని చాలా ఆలోచిస్తూ ఉంటాము. ఇప్పుడున్న రేట్లలో అయితే మనం కొనడానికి చాలా కష్టమండి. కానీ ఈ చిన్న చిట్కాతో మీరు ఈజీగా సేవింగ్ అనేది చేసుకొని, మీరు ఇంట్లో ఉన్న ఆడవారైనా సరే సేవింగ్స్ అనేది చేసుకొని ఈజీగా గోల్డ్ లేకపోతే సిల్వర్ ఏదో ఒకటైతే తీసుకోవచ్చు. ఈ వీడియోలో నేను చాలా టిప్స్ అయితే షేర్ చేశాను. మీరు వీడియో అనేది చివరి వరకు చూడండి. ముఖ్యంగా నేను నా ఛానల్‌లో ఎక్కువగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు సంబంధించి ఎక్కువగా వీడియోస్ ఉంటాయి కదా! మనం ఇంట్లోనే ఉంటూ డబ్బులు ఎలా సేవ్ చేసుకొని గోల్డు, అలాగే మనం డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నా ఛానల్‌లో చాలా ఉంటాయి. ఒకసారి చూడండి. నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనేది ఫుల్‌గా చివరి వరకు చూడండి. ఇక ధనత్రయోదశి ఈ అక్టోబర్ 18థ్ ఉంది కదా! అలాగే దివాళీ వచ్చేసి 21st ఉంది. మనకు ఈ పెరిగిన బంగారు, వెండి ధరలైతే ఎలా ప్లాన్ చేసుకొని తీసుకోవాలనేది నేనైతే షేర్ చేస్తానండి. ఈ దివాళీకి లేకపోతే ధనత్రయోదశికి మన ఇంటికి అమ్మవారిని అంటే గోల్డ్ రూపంలో మనం ఎలాగ తెచ్చుకోవచ్చనేది నేనైతే సేవ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి 50 రూపీస్‌తో కూడా ఈజీగా మన సింపుల్ ఐడియాస్‌తో సేవింగ్ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకు ఈ వీడియో వచ్చేసి నేను సెప్టెంబర్ 10థ్ అయితే చేస్తున్నాను. ఇక అక్టోబర్ 18థ్ అలాగే అక్టోబర్ 21st ఏదో ఒక రోజు మనమైతే తెచ్చుకుంటాం కదా! ఇప్పటి నుంచి 40 డేస్ అయితే ఉంటుంది. ఈ 40 డేస్‌లో మనం ఎలా సేవ్ చేయొచ్చు అనేది నేనైతే షేర్ చేస్తానండి. గోల్డ్ టార్గెట్ అనేది మీరు పెట్టుకోండి. మీరు ఎంత బడ్జెట్ అనేది నేనైతే ఇప్పుడు సింపుల్‌గా ఒక ఐడియా ప్రకారం చెప్తున్నాను. మీకు ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది కదా! ఇప్పుడు గోల్డ్ వచ్చేసి 1 గ్రామ్ వచ్చేసి 10,000 ఉందండి. హాఫ్ గ్రామ్ వచ్చేసి 5,000 పడుతుంది. నేను విఏ, జీఎస్టీ అన్నీ కలిపి వేశానండి. 5,500 అని. ఇక సిల్వర్ వచ్చేసి 10 గ్రామ్స్ అలాగే 20 గ్రామ్స్. ఇప్పుడు గ్రామ్ వచ్చేసి 140 రూపీస్ ఉంటుంది. ఇక ఇప్పుడైతే 130నో, 120నో ఉంది. అప్పటికల్లా పెరుగుతుంది కదా! ఎక్కువగా పెరుగుతూ ఉంది కాబట్టి నేను మాక్సిమం 140 రూపీస్ అయితే వేశాను. ఇక మీరు గోల్డు ఇప్పుడు సేవింగ్ చేసిన తర్వాత ఏం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. మాక్సిమం కమ్మలు, చిన్న చిన్న ఐటెమ్స్ తీసుకుంటాం. అలా కాకుండా కాయిన్స్ అండ్ బార్స్ తీసుకోవడం వల్ల మీకు చాలా అమౌంట్ అయితే సేవ్ అవుతుందండి. దాంట్లకు మనం వస్తువులు తీసుకుంటే విఏ అవన్నీ వేస్తూ ఉంటారు. ఎక్కువగా వేస్తా ఉంటారు. ఇప్పుడు కాయిన్స్ కొనుక్కోండి విఏ 1%, 2% కంటే ఎక్కువగా వేయరు. ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ వచ్చేసి 10,000 అంటే 1% వచ్చేసి విఏ ఏస్తారు. అలాగే జీఎస్టీ 300 అయితే వేస్తారండి. మొత్తం కలిపి మనకు 10,400 అయితే అవుతుంది. ఇక అప్పటికల్లా అంటే మనం 40 డేస్ వరకు వెయిట్ చేయాలి కాబట్టి అప్పటికల్లా కొద్దిగా రేట్ అటు ఇటు 11,000 అయితే మనం 1 గ్రామ్‌కు సేవింగ్ చేసుకోవాలి. ఇక హాఫ్ గ్రామ్‌కి వచ్చేసి 5,500 అయితే సేవింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే సేవింగ్ చేసుకోవచ్చు. ఇక సిల్వర్ విషయానికొచ్చి 10 గ్రామ్స్ వచ్చేసి 1,500-2,000 ఉంటుంది. అంటే మధ్యలో ఉంటుంది. ఇది ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతుంది కాబట్టి. ఇక 20 గ్రామ్స్ అనుకోండి 3,000-4,000 పైగా కూడా ఉండొచ్చు. ఇక బంగారం వచ్చేసి మనం ఆ అమౌంట్ ఎలా సేవ్ చేసుకోవాలనుకుంటే, మీరు బంగారం కోసమైతే 1 గ్రామ్ కోసం అయితే గన రోజుకి రూ. 275 అయితే పక్కన పెట్టేసుకోవాలండి. మీరు రోజు కూలి పనికి అయినా సరే, ఎలా అయినా సరే మీరు రూ. 275 అయితే పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ గ్రామ్‌కొచ్చేసి 137 రూపీస్ పెట్టుకోవాలండి. అలాగే 10 గ్రామ్స్‌కు సిల్వర్ కాయిన్స్ ఉంటుంది కదా! వాటికైతే 50 రూపీస్ పెట్టుకోండి. ఇక 20 గ్రామ్స్‌కొచ్చేసి 100 రూపీస్. ఇంకా మనము 10, 20 గ్రామ్స్ కొనలేమనుకుంటే 5 గ్రామ్స్‌కొచ్చేసి 25 రూపీస్. ఇదైతే ఈజీగా చేసుకోవచ్చు. ఇక 40 డేస్ టైం ఉంది మనకు. మనకు మనం ఎంత టార్గెటో తెలుసు. అలాగే ఎంత అమౌంట్ సేవ్ చేయాలో తెలుసు. మనకు అంటే గోల్డ్ కాయిన్ కొనాలా, ఏది కొనాలో ఒక ఐడియా అన్నీ వచ్చేసాయి గదా! ఇప్పటికైతే. ఇక ఇది వచ్చేసి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే ఎలా సేవ్ చేసుకోవాలని ఇప్పుడు నేను ఒక ఐడియా ప్రకారం అయితే చేసి చెప్తానండి. అలాగే మీరు వర్క్ చేసేవాళ్ళు అలాగైతే గనక మీరు వారం రోజులలో కూడా మీరు సేవింగ్ చేసుకోవచ్చు. లేదు మేము డైలీ కూడా పక్కన పెట్టేస్తామన్నా కూడా ఈజీగా సేవ్ చేసుకోవచ్చండి. రోజు కూలీ వాళ్ళకైనా కూడా రోజుకొక అమౌంట్ వస్తుంది కాబట్టి, ఆ అమౌంట్ ద్వారా కూడా మీరు ఈజీగా సేవ్ అయితే చేసేసేయొచ్చు అమౌంటును. ఇక ఇంట్లో ఉండేవాళ్ళు ఎలా సేవ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా! శాలరీ వచ్చే వాళ్ళకైతే ఈజీగా అంటే 130 రూపీస్ లేదా 120 ఈజీగానే సేవ్ చేసి పక్కన పెట్టేయొచ్చండి. ఇక ఇంట్లో ఉండే వాళ్ళకైతే సేవింగ్స్ ఏంటంటే మనము కూరగాయలకెళ్ళేటప్పుడు
రూ. 20 అంటే కూరగాయల నుంచి మనం ఈజీగా రోజులో రూ. 20 అనేది తీసి పెట్టాలి. మేము రోజు తీసి పెట్టలేము అనుకుంటే వారానికి ఒక వారం రోజులలో కూడా మీరు వారానికి ఒకసారి వెళ్ళేటట్లుంటే ఈ వారం రోజుల నుంచి ఒక అమౌంట్ అనేది తీసి పెట్టేసేయండి. రోజు అయితే గనుక రూ. 20 మీరు సేవ్ చేసే విధంగా అనేది ఆలోచించుకోండి. వారం రోజులకైతే రూ. 140 అయితే సేవ్ చేయండి. అది మీరు ఎలా అన్నా సేవ్ చేయండి. మనకు 40 డేస్ లోపు ఒక అమౌంట్ అనేది సెట్ అవ్వాలి అంతే. మీ పరిస్థితిని బట్టి మీరు సేవ్ చేసుకోండి. ఇక 40 డేస్ ఉంది కాబట్టి రూ. 20 లెక్క ప్రకారం అయితే గాని 800 వస్తుందండి. ఇక వీకెండ్‌లలో నాన్ వెజ్‌లు అలా తెస్తూ ఉంటాం కదా! ఆ నాన్ వెజ్‌లలో నుంచి కూడా మనం వీక్‌కి ఒక 600 అట్లా పెట్టేటట్టుంటే దాన్ని కొంచెం ఒక 200 కట్ చేసి దాన్ని మనం 400 లోపల ఫినిష్ చేసుకుంటే ఒక 200 అయితే ఈజీగా మిగులుతుంది కదా! ఇక వీకెండ్‌లలో సేవింగ్స్ ఎలా చేసుకోవాలంటే 200 అండ్ రూ. 100 అయితే ఈజీగా సేవ్ చేసుకోండి. ఇప్పుడు మనకు 40 డేస్ అంటే 5 వీక్స్ ఉంటాయి. 5 వీక్స్ అంటే 5 ఇంటూ 200 ఈక్వల్ టు రూ. 1000. లేదు మేము 200 సేవ్ చేయలేమంటే రూ. 100 సేవ్ చేసుకోండి. కానీ 500 అవుతుంది. ఇందాక మనకు కూరగాయలలోంచి డైలీ సేవింగ్‌లో నుంచి 800 అయితే వచ్చింది కదా! అలాగే ఇప్పుడు 5 వీక్స్ నాన్ వెజ్ నుంచి తీసేస్తే రూ. 1000 వచ్చింది. ఈ 2 కలిపితే 800 అండి. లేదు మనం 200 సేవ్ చేయలేదంటే ఇప్పుడు ఇందాక చూపించిన దాని ప్రకారమే 1300 అయితే అవుతుంది. ఇక 1800 అంటే మనకు ఇంక 200 కాబట్టి ఇంట్లో వాళ్ళకి చెప్పి మీరు ఒక 200 అప్పుడు మనం తీసుకునేటప్పుడు ఒక 200 తక్కువైందంటే ఈజీగానే ఇచ్చేస్తారు. మనమే వేస్ట్ చేయం కాబట్టి. వేస్ట్ చేయం కాబట్టి సిల్వర్ కోసమే కాబట్టి ఈజీగా అడిగి తీసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. 200 తీసుకొని ఇక రూ. 2000 అవుతుంది. దీంతో మనం ఈజీగా సిల్వర్ కాయిన్ అనేది తీసుకోవచ్చు. మీకు ఇక్కడ ఇంకొక ఆలోచన కూడా వస్తుందండి. మాకు ఇంట్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. వెజిటబుల్స్‌కి కానీ, దీంట్లో చికెన్‌లో దాంట్లో కూడా అంటే నాన్ వెజ్‌లలో కూడా ఎక్కడ మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు అని అనుకుంటే, మీరు నేను ఇలా సేవ్ చేస్తానని ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ చేసి డైలీ ఒక అదే రూ. 20 ఈ 40 డేస్ ఒకసారి మీరు ఎక్స్‌ప్లనేషన్ చేసి చెప్పండి. కంపల్సరీ అయితే తీసుకొని ఇలా సేవింగ్ చేసుకోండి. మనం వేస్ట్ చెయ్యమని వాళ్ళకి ఒక్కసారి అనిపిచ్చి మనం ఇలా సేవింగ్ చేస్తున్నామని తెలిస్తే వాళ్ళే నెక్స్ట్ టైమ్ నుంచి మనకిస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఎలా సేవ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ 40 డేస్‌లో దసరా అయితే వస్తుంది గానీ, దసరా షాపింగ్‌కి మనము మాక్సిమం చాలామంది శారీస్‌కి అలాగే పిల్లలకు బట్టలని చాలా అమౌంట్ అయితే పెడుతూ ఉంటాము. ఎక్కువ బట్టలకు వాటికి డబ్బులు వేస్ట్ చేయకుండా దాంట్లో నుంచి మీరు ఒక 5000 అయితే సేవ్ చేయండి. ఈజీగా సేవ్ చేయొచ్చు. పిల్లల బట్టల నుంచి మనం శారీస్ అట్లా తీసుకునే దాంట్లో నుంచి కూడా ఈజీగా సేవ్ చేసుకోవచ్చండి. అలా సేవింగ్ చేసి మీరు ఇంకొక 500 ఏసుకొని హాఫ్ గ్రామ్ అనేది గోల్డ్ తీసుకోవచ్చు. మీకు ముందు ఒక ఐడియా అనేది రావాలండి కంపల్సరీ. ఈ శారీస్‌కి వీటికి పిల్లల బట్టలకు మనం ఎక్కువ అమౌంట్ పెట్టినా వేస్టే కదా! అందుకోసం అని చెప్తున్నాను. ఇలా మీరు ఈ దసరా షాపింగ్‌లో నుంచి కూడా ఈజీగా హాఫ్ గ్రామ్ గోల్డ్ అనేది సేవింగ్ చేయొచ్చు. ఈ ధనత్రయోదశికి లేకపోతే ఈ దివాళీకి కూడా మన ఇంటికి లక్ష్మీదేవిని ఈజీగా ఇలా ప్లాన్ చేసుకొని గోల్డ్, సిల్వర్ రూపంలో తీసుకొచ్చుకోండి కంపల్సరీ. మీరు ఎంత సంపాదిస్తున్నారనే దానికంటే మీరు ఎంత అంటే సేవ్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్ అండి. మీరు రూ. 1,00,000 సంపాదించినా, రూ. 1,00,00,000 సంపాదించినా ఏ రోజుది ఆ రోజు ఖర్చు పెట్టేస్తుంటే మనకి సేవింగ్స్ అంటూ ఏమీ ఉండవు కదా! ఒక ప్లానింగ్ చేసుకోండి. మీకంటూ ఇక్కడ నేనైతే ఒక ఐడియా ఇచ్చాను అంతే. మీకు నచ్చినట్లు మీ పరిస్థితిని బట్టి మీరు ఈజీగా సేవింగ్ చేసుకోండి. మీకు ఈ వీడియో అనేది ఫుల్‌గా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు అంటే చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే వీడియో అనేది చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోలు నా ఛానల్‌లో ఉన్నాయి చూడండి.